నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఈ మధ్య కాలంలో చాలామందికి వస్తుండే సమస్య ఏంటంటే ఎక్కువగా ఈటు పదార్థాలు తినడం వల్ల ఈ చికెన్ను అవి ఇవి తినేది. అదేవిధంగా చాలామంది రైస్ బాస్మతి రైస్ అని బాగా ఇష్టపడి తింటున్నారు. ఆ బాస్మతి రైస్ మీరు చేతిలో పట్టుకున్నా వంట చేసినా తినేటప్పుడైనా తొక్కగా ఉంటుంది, కానీ గంజి ఉండదు. సో దీనివల్ల స్త్రీలకు కానీ పురుషులకు కానీ వీర్య నష్టం జరుగుతుంది. శుక్రకణాలు, దీన్నే తెల్లబట్ట ఎర్రబట్ట సమస్య అని, వైట్ డిశ్చార్జ్ అని చాలామంది పిలుస్తూ ఉంటారు. ఇది దేనివల్ల పోతుందంటే మన పాతకాలంలో సిరిధాన్యాలు నవధాన్యాలు తినేవాళ్ళు రోట్లో పొట్టు తీసేటప్పుడు పైనుండే పొట్టు మాత్రం పోయేది, లోపల ఆ బియ్యముకు కానీ లేక ఈ సిరిధాన్యాలు నవధాన్యాలు కానీ నల్లపు బ్లాక్ బ్లూ రంగుతో లోపల ఒక లేయర్ ఉంటుంది, అది ఎక్కడా పోదు. 100% మన శరీరానికి ఉండాల్సిన బలము తాకత్తు విటమిన్స్ అనేది దాంట్లోనే ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే రైస్ పాలిష్ చేయడం, పాలిష్ రైస్ తినడం వల్ల ఆ భీము కానీ దీనిపైన ఒడ్లు పైన పొట్టు మాత్రం పోతుంది, కానీ లోపల ఉండే లేయర్ కూడా పాలిష్ రూపంతో వెళ్ళిపోతుంది. దీన్ని బిస్కెట్లకి ఇంకా దానికి దీనికి భూసాకి అని అమ్ముకుంటున్నారు జనాలు, రైస్ మిల్లులో అమ్మేస్తున్నారు. మనం డైరెక్ట్గా ఇప్పుడు దాన్ని తినట్లేదు. మనకు భీము అనేది ఆడించడానికి మిల్లుకి వేసినప్పుడు పైన పొట్టు అలాగే ఉండాలి, బ్లాక్ బ్లూ బ్రౌన్తో రైస్ మీద అలాగే ఉండాలి, ఫుల్ వైట్గా కాకూడదు. అలా అయింది అంటే ఏం ప్రయోజనం లేదు. ఎంతోమందికి తెల్లబట్ట ఎర్రబట్ట సమస్య క్లియర్ కావాలంటే బైరెడ్ల భీమ్ కానీ నాన్ పాలిష్ రైస్ కడిగేసి ఆ వాటర్ని తాగారంటే 5-6 రోజులు వారంలో పూడుస్తుంది, ఉండదు. మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు మీరు అది వదిలేసారో అప్పటి ఇంకా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కాలంగా ఉంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ. కొంతమందికి నైటు నిద్రలో పోయే వాళ్ళకి కానీ మూత్రంలో పోయే వాళ్ళకి కానీ చాలా తొందరగా అవుట్ అయిపోతుంది సంభోగానికి పోయినప్పుడు. అలాంటి వాళ్ళకి కానీ స్త్రీలకు కానీ తెల్లబట్ట ఎర్రబట్ట కానీ అన్నిటికీ పనిచేస్తుంది. ఇది ఓపిక్గా దీన్ని మీకు మెరుగ్గా చూస్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కావాల్సిన మొట్టమొదటి పదార్థం ఏంటంటే ఇక్కడ చూడండి, దీన్ని పిచ్చి కుసుమ అని పిలువబడుతుంది. ఇదే పిచ్చి కుసుమ. దీన్ని కొంతమంది అడవి ముల్లంగి అని అంటున్నారు, కానీ నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇది పిచ్చి కుసుమ. ఈ పిచ్చి కుసుమ ఏర్లు ఈత కట్ చేసుకొని అంతా లోడి తోకొచ్చి ఏర్లు మాత్రం తీసుకొని దీన్ని నాటావు పాల్లో వేసి ఉడికించాలి బాగా. అంటే ఏర్లంతా మునిగేలాగా పాలు పోసి బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత పాలు ఆల్మోస్ట్ 90% ఇమురిపోతుంది అన్నాక దీన్ని తీసి ఎండకేసేయండి. బాగా ఎండిపోయాక మరొకసారి పాలేసి ఉడికించాలి. ఈ విధంగా మినిమం 3 నుంచి 4 సార్లు పాలతో ఉడికించాలి. ఎందుకంటే మీరు ఉడికించక దీన్ని వాడారంటే వాంతులు అవుతాయి, ఒళ్ళు సుస్థ అవుతుంది. శుద్ధి కావాలి, ఇది ఖచ్చితంగా పిచ్చి కుసుమ కదా, శుద్ధి కావాలి. ఇలా 4 సార్లు శుద్ధి చేసుకున్న ఏర్లను తీసి పౌడర్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది దామరపు గింజలు. ఈ దామరపు గింజలు కూడాను పాలతో ఉడికేసి కానీ లేక దీన్ని ఊరికే అలా పగలకొట్టి 2 సార్లు నీళ్ళతో నానబెట్టి కానీ ఈ పొట్టు తీసేసి ఒక 2 రోజులు నానబెడితే పొట్టు వచ్చేస్తుంది. లోపల ఉండే పప్పు ఇది సమానంగా ఏరు, ఈ పప్పు. అదేవిధంగా మోదుగ చెట్టు బంకండి, ఇది మోదుగ చెట్టు. ఇక్కడ చూడండి, మీకు మోదుగ చెట్టు ఇక్కడ ఉంది, ఇది మోదుగ పూలు. ఈ మాన్ని ఎక్కడైనా ఘాటు పెట్టారంటే బ్లడ్ రక్తం లాగా వచ్చి ఎండితే ఇలా అవుద్ది. ఈ మోదుగ చెట్టు బంక ఇది. అదేవిధంగా నేలతాటి గడ్లు. ఈ నేలతాటి గడ్లు దీంతో పాటు సమానంగా ఒకసారి పాలతో ఉడికే శుద్ధి చేసుకోండి. ఇది దూలుగుండి విత్తనాలు. ఈ దూలుగుండి విత్తనాలు కూడా ఒకసారి లేక 2 సార్లు పాలతో ఉడికించి ఈ పొట్టు తీసి దీన్ని శుద్ధి చేసుకోండి. ఈ విధంగా శుద్ధి చేసి ఇవన్నీ సపరేట్గా పెట్టుకోండి పౌడర్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది నేను శిలాజిత్తు 2 పుటాలు అయ్యిండేది. శిలాజిత్తుని మొట్టమొదట మనము అన్నం చేసి ఉంచిన గంజిలో దాంతో 21 రోజు నానబెట్టి దాన్ని తీసి తర్వాత పుట్టుమేయాల్సి వస్తుంది. కలబంద గొజ్జుతో 100 గ్రాములు శిలాజిత్తుకి 500 గ్రాములు కలబంద గొజ్జు వేసి మధ్యంలో ఈ శిలాజిత్ పెట్టి ఒక 50-60 పిడుకులతో పుట్టుమేస్తారంటే అది మొత్తం ఖాళీ ఇలా అవుద్ది. ఇలా అయిండే దాన్ని మళ్ళీ కలబంద గొజ్జుతో నూరి పుట్టుమేశారంటే పరిపూర్ణంగా అవుద్ది. దీన్ని నూరుకొని దీంట్లోకి సమానంగా తీసుకోవాలి. దీంతో పాటు
మనకు చింతగింజలు తెచ్చి నీళ్ళలో నానబెట్టి ఆ తొక్కంతా బాగా పిసికి కడిగేసి పచ్చిదాని మీదే మిక్సీకి వేస్తే పౌడర్ అది బాగా ఎండిపోతే కష్టం, అది పౌడర్ అయ్యేది. అలా పౌడర్ చేసిన చింతగింజలు తీసుకొని మీరు ఇవన్నీ వస్తువులు సమప్రమాణంతో తీసి దీనికి కావాల్సిన పదార్థాలు కూర్చోండి. ఇది ఎర్రపత్తి, బొమ్మడి పత్తి అంటాం మనం. ఈ బొమ్మడి పత్తి ఆకు బాగా పెరుక్కోవచ్చి దంచి నున్నగా పేస్ట్ చేసి ఆ పేస్ట్కి ఈ పౌడర్లన్నీ కలిపేసి బాగా నూరి బాగా పాయసంలాగా చేసి ఎండకేసాయి. ఈ విధంగా 2 సార్లు ఎండకేసుకొని ఎండిన తర్వాత మళ్ళీ పౌడర్ చేసి కలబంద గొజ్జుతో 2 సార్లు బాగా నూరి ఎండకేసి ఇలా చేసుకుంటూ లాస్ట్ 3వసారి కలబంద గొజ్జు చేసి దీన్ని మాత్రలు కట్టుకోవచ్చు. లేదు మీకు ఓపిక ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇదే మోదుగ పూలు, దీంతో నేత ఇగుర్లు ఉంటాయి చూడండి, ఇలా ఇంతే ఉంటాయి మోదుగ ఆకులు, చిన్న ఇగుర్లు, చిన్న చిగుర్ల ఆకులు. దీన్ని కూడా తెచ్చి ఒక 100 గ్రాములు బాగా నూరి దీంతోనే వేసి మళ్ళీ ఈ బొమ్మడి పత్తి ఆకు రసము తీసుకొని దీనికి సమానంగా అంటే మాత్ర కట్టుకొచ్చేలాగా మైనా పాకంగా నూరుకొని దీన్ని ఒక బఠానీ గింజ ప్రమాణం మాత్ర కట్టుపెట్టి ప్రతిరోజు పొద్దున్నే ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర భీమ కడిగి నీళ్ళతో తాగుతూ వచ్చారంటే మీ తెల్లబట్టు కానీ, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కానీ, మగవారికి వీర్య నష్టము, శుక్ర నష్టము, వీర్య స్తంభనమైనా సరే ఖచ్చితంగా అవుతుంది. దీన్ని వాడినప్పుడు ఎక్కువగా ఈటు పదార్థాలు, పులుపు, కారము వాడకుండా మధురమైన ఆహారాలు, వగరు పదార్థాలు వాడుతూ పాలు తీసుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటూ వచ్చారంటే కొంతమందికి 21 రోజులు, కొంతమందికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు కూడా పడుతుంది. ఖచ్చితంగా ఈ శుక్ర నష్టం కానీ, వీర్య నష్టం కానీ, తెల్లబట్ట ఎర్రబట్ట సమస్య, వైట్ డిశ్చార్జులు 100% నిలిచిపోతుంది. సెలవు పదార్థాలు వాడుకోండి, కొంతకాలం మంచి రిజల్ట్ ఉంటుంది. దీన్ని మీకు మీరుగా చేసుకోవాలని కోరుకుంటూ, కాని పక్షాన్ని ఏమైనా ఉంటే నాకు కాల్ చేస్తే దీనికి సంబంధించిన మందులు మన దగ్గర దొరుకుతాయి. పలానా ప్రాబ్లము అని చెప్తే దానికి తగిన మందులు నేను ఇస్తాను. ఇదే కావాలా అదే కావాలా నన్ను విసిగించకండి. ఇన్ని చెప్పినవన్నీ ఏమి ఇవ్వాలని నాకు తెలియదో తెలుసుకుని ఇస్తాను. నమస్తే.